నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో టాజానీ భేటీ. ఈ నెల 14న హర్యానాలో పర్యటించనున్న ప్రధాని. హిసార్ నుంచి అయోధ్యకు వాణిజ్య విమానాన్ని ప్రారంభించనున్న మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదల. ప్రథమ సంవత్సరంలో 70%, ద్వితీయ సంవత్సరంలో 83% ఉత్తీర్ణత నమోదు. వనజీవి రామయ్య మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం. పర్యావరణ పరిరక్షణలో తన జీవితాన్ని అంకితం చేశారన్న ప్రధాని మోదీ. వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి 44 ప్రత్యేక వారాంతపు రైళ్లు రేపటి నుంచి అందుబాటులో ఉంటాయన్న దక్షిణ మధ్య రైల్వే. ఇక వార్తలోని వివరాలు. భారత్లో పర్యటిస్తున్న ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో టాజానీ ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేలా సహృద్భావ వాతావరణంలో ఇరు నేతలు సమావేశం జరిగింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీన హర్యానాలో పర్యటించనున్నారు. ముందుగా హిసార్ విమానాశ్రయంలో హిసార్ అయోధ్య వాణిజ్య విమానాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం యమునా నగర్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్లో మే 12వ తేదీ నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 4వ తేదీన, పర్యావరణ విద్య జూన్ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా ఫలితాలను వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70%, ద్వితీయ సంవత్సరంలో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా 54% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఇక రెండవ ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లానే ప్రథమ స్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 73% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ప్రముఖ కథక్ నృత్యకారిణి కుముదిని లఖియా మృతి చెందారు. ఈ ఉదయం అహ్మదాబాద్లో 95 ఏళ్ల కుముదిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుముదిని గుజరాత్లోని అహ్మదాబాద్లో 1930లో జన్మించారు. ఈ నృత్య కళారూపాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు అహ్మదాబాద్లో కదంబ సెంటర్ ఫర్ డాన్స్ సంస్థను స్థాపించారు. ఇందులో ఆమె చేసిన కృషికి గాను 2025లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని లఖియా అత్యుత్తమ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తారని, ఆమె మరణం తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయ శాస్త్రీయ నృత్య రీతులపై ఆమెకున్న మక్కువ గత కొన్నేళ్లుగా ఆమె చేసిన అద్భుత కృషిలో ప్రతిబింబించిందని, భావి తరాలకు కుముదిని మార్గదర్శకురాలిగా నిలిచిందని సామాజిక వేదిక మాధ్యమంగా వెల్లడించారు. తెలంగాణకు చెందిన వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు.
జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణకు గాను రామయ్య చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా రామయ్య గుర్తుండిపోతారని అన్నారు. లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి రామయ్య తన జీవితాన్ని అంకితమిచ్చారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమను, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయని, ఆయన చేసిన కృషి యువతను ప్రేరేపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మరణ వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనైనట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒక వ్యక్తిగా పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని, ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. వనజీవి రామయ్య మరణం బాధాకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడుతామని చెప్పిన ఆయన అసలైన పర్యావరణ యోధుడిని అన్నారు. ఆయన శ్రమ, త్యాగం వలన ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయని, పద్మశ్రీ అవార్డు ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే కానీ ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని, మనమందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ విజయవాడలో వర్క్షాప్ నిర్వహించింది. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేశారు. సభాధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారిని ప్రార్థిస్తున్నాం. జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం అయితే ఆ 6 కార్యక్రమాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని బూత్ స్థాయిలో కూడా నిర్వహించడం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మేము అనుసరించడం మాత్రమే కాదు, వారి చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఒక దార్శనికుడిగా వారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం వారికి సమాన అవకాశాలు లభించాలి అనేటువంటి తపన ఏదైతే వారిలో ఉందో, అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇందాక నేను చెప్పినట్టుగా నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది. వారికి భారత రత్న ఇచ్చిన, పార్లమెంట్లో వారి చిత్రపటాన్ని పెట్టిన, అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కూడా పంచతీర్థులుగా అభివృద్ధి చేసిన, వారు ఉన్నటువంటి ఇల్లు ఇదే 26 అలీపూర్ రోడ్లో ఉన్నటువంటి గృహాన్ని సైతం దాన్ని అభివృద్ధి చేసిన, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదు. అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది. వారు ఎన్నికల సందర్భంలో ఏమన్నారు, రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుందని చెప్పి వారు చెప్పారు. కానీ 106 సార్లు సవరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్కు తలమానికమైన అమరావతిలో భాగంగా ఉన్న గుంటూరు రైల్వే డివిజన్కు నూతన డివిజనల్ రైల్వే మేనేజర్గా 1996 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే అకౌంట్స్ అధికారిని సుదీష్ణ సేన్ బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని ఉత్తర మధ్య రైల్వేలో ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అనంతరం గుంటూరుకు బదిలీపై వచ్చిన ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, రైళ్ల సమయ పాలన, సిబ్బంది శిక్షణ తమ ప్రథమ ప్రాధాన్యత అంశాలన్నారు. Honorable Minister has been saying
has to be on three things. One, it has to be on the safety first, as we say. Second, punctuality, and third, trading. So my focus also would be on the areas, on these three areas, and a lot of some of the measures I've been able to make an assessment of how things have been. Wherever there is a scope for improvement, we'll try and meet those targets. We take the safety drives that are given by the board and the headquarters very seriously, and we'll make sure every effort for the safety of the passenger and the welfare of the passenger is taken care of. Guntur division will still rise. తుంగభద్ర నదిలో నీటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరామచంద్రుడి విగ్రహం తరహాలో తుంగభద్ర నది సమీపంలో ఆలయం నిర్మించడం పట్ల హర్షణీయం వ్యక్తం చేశారు. శ్రీరాముని టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము. దీనిలో సుదర్శన చక్రం కూడా పెట్టడం జరిగింది. సుదర్శన చక్రం పెట్టేది ఆనవాయితీ ప్రకారం గరుడ పక్షి వచ్చి తిరిగిపోవటం జరిగింది, ఒక శుభ సూచనగా. శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెట్టడం, హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ఠ పూర్తి చేయటం, పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది. సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శుభ సూచనగా ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన. కడపలోని బొగ్గవంక నదీ పరివాహక ప్రాంత సుందరీకరణ పనులు ప్రారంభించామని కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి తెలిపారు. కడపలో ఈరోజు ఆమె స్వయంగా మట్టిని తీసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూడిక తీయడం, ముళ్ల కంపలు తొలగించడంతో పాటు బొగ్గవంకకు రెండు వైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నీటి కాలుష్యాన్ని నివారించేందుకు పాలంపల్లి వద్ద మురుగునీటి శుద్ధి చేసి పెన్నా నదిలోనికి వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామండి. బుగ్గొంక ఇరువైపులో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని, అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి బుగ్గొంకలోని జంగిల్నంతా క్లియర్ చేసేసి ప్రజలకు శుచి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో మొన్ననే లాస్ట్ ఇయర్ గమనించినాము. 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈ రోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డును కూడా కంప్లీట్ గా పూర్తి చేస్తే ఈ గాంజాను కూడా ఎక్కువ ఈ బుగ్గొంక కాలువకు రెండు పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ, పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గొంకలో దూకేసి పారిపోవడం కానీ ఒక ఎస్కేపింగ్ కు దీన్ని వాడుకుంటా ఉండారు. అలాంటివన్నిటిని నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కడప నియోజకవర్గం క్లియర్ చేయాల్సిన అవసరము, ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము, అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టీపీ కట్టాల్సిన అవసరం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ముద్దు కొత్త కార్యాల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా. రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. పాపా. Oh, you are here? Papa, which tree bears the most fruit? The tree of trust. You see, I needed more money to grow this business. And I couldn't get a bank loan since I had nothing to offer as security. But someone trusted me and gave me a loan without asking for any security. See, that's how I could build this big shop and I could send you to a better school too, right? Wow, Papa. But who shows that much of trust? Modi ji does. एक्सेस टू क्रेडिट कैसे बढ़ा, इसका एक उदाहरण मुद्रा योजना. 10 years of Pradhan Mantri Mudra Yojana. 10 years of self-reliance and entrepreneurship. తిరిగి వార్తలకి స్వాగతం.
వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైలు నడిపేందుకు సన్నద్ధమైంది. విశాఖ బెంగళూరు, విశాఖపట్నం తిరుపతి, విశాఖపట్నం కర్నూలు సిటీ మధ్య మొత్తం 42 వేసవి వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనుంది. రేపటి నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. విశాఖపట్నం బెంగళూరు మధ్య 14, విశాఖపట్నం తిరుపతి మధ్య 14, విశాఖ కర్నూలు సిటీ మధ్య మరో 14 రైళ్లు అందుబాటులోనికి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల అధికారి ఏ శ్రీధర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ను రూపొందించిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రవాణా శాఖ అధికారి దామోదర్ నాయుడు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ప్రమాదాల సమాచారం వేగంగా తెలుసుకుని సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వీలు కలుగుతుందన్నారు. రహదారి ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. చాలా రాష్ట్రాల నుంచి దీనికి సంబంధించిన డేటా సరిగా రిఫ్లెక్ట్ కావడం లేదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు ఐరాడ్ అని ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, అట్లాగే R&B డిపార్ట్మెంట్ వారు, మెడికల్ అండ్ హెల్త్, పోలీసు వీళ్ళందరూ కూడా ఈ యాప్లోకి లాగిన్ చేయడం జరిగింది. అందులో ప్రమాదం జరిగిన ప్రదేశం అంటే ఆ రోడ్డుకు సంబంధించిన డేటా, అట్లాగే ప్రమాదానికి గల వెహికల్స్ సంబంధించిన వివరాలు, వాహనాలకు సంబంధించిన వివరాలు, అలాగే డ్రైవింగ్ ఎవరు చేశారు, వాళ్ళ వయసులు, వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా లేవా, వాహనానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయా లేవా అన్న మొత్తం డేటా మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, దాంట్లో రోడ్డు ఇది ఉందా, రోడ్డు ప్రాబ్లం ఉందా, లేదు వాహనానికి సంబంధించిన ప్రాబ్లం ఉందా. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఏ రోజు కావాలంటే ఆ రోజు అప్పటి వరకు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగిన దానికి కారణాలు ఏంటి, ఏం జరుగుతున్న విషయాలు స్పష్టంగా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రమాదాలు నివారించేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల పోషకాహార లోపాలను నియంత్రించి పౌష్టికాహారాన్ని అందించేలా కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పోషణ్ పక్వాడా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం అందుతోందన్నారు. కేంద్రంలో నుంచి సరుకులు ఇస్తున్నారండి. బియ్యం, చెక్కి, రాగి పిండి, బాలామృతం, కందిపప్పు, బెల్లం, పాలు ఇస్తున్నారు. 2 సార్లు మీటింగ్ జరుగుతుంది. అందరూ ఆశా వర్కర్లు, డాక్టర్లు వస్తున్నారు. పోషణ పక్వాడా కార్యక్రమం కూడా జరుగుతుంది. బరువులు చూడడం. 2వ రోజు ఆహారంలో వైవిధ్యం. ప్రతిరోజు ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ కార్యక్రమానికి సంబంధించి 15 రోజుల ప్రోగ్రామ్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రోగ్రాము. ఈ పోషణ పక్వాడాలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ మొదటి రోజు వచ్చి గర్భవతుల యొక్క బరువుల పెరుగుదలని గురించి చెప్పడము, అలాగే 2 సంవత్సరాల లోపు బిడ్డ ఏ విధంగా పెరగాలి, సామాం పిల్లలకి ఏ విధమైన ఆహారం తీయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. అలాగే 2వ రోజు వచ్చి ఆహారంలో వైవిధ్యము, పిల్లలకు తీసుకోవాల్సిన 2 సంవత్సరాల లోపు బిడ్డ తీసుకోవాల్సిన ఇంజక్షన్ల గురించి, వాటి గురించి తల్లులందరికీ అవగాహన కల్పించడము చెప్పడం జరిగిందండి. 3వ రోజు వచ్చేసరికి తల్లులందరినీ పిలిచి పుట్టిన వెంటనే బిడ్డకి ముర్రిపాలు ఎలా పట్టించాలి, ముర్రిపాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు, 2 సంవత్సరాల వరకు అనుబంధ పోషకాహారం కూడా ఎలా ఇవ్వాలనేది అవేర్నెస్ కల్పించడం అనేది ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లోనూ జరుగుతున్నాయండి. కార్యక్రమాలు వచ్చి ప్రతి అంగన్వాడీ సెంటర్లో. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. గౌలిగూడ నుండి కోటి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. యాత్రకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని శాసనమండలి సభ్యుడు కంచెల్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పాలనలో ఆంధ్రప్రదేశ్ జీడీపీ దేశంలోనే 2వ స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుప్పంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో కుప్పం విమానాశ్రయం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. విధానాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క కమిట్మెంట్ ఈ సమాజం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉందనేది. ఆ విధంగా పని చేసుకుంటూ రావటం వల్లే ఈ 9 నెలల్లోనే మనం మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే ఎక్కడో అట్టడుగున్న మనం ఈరోజు 2వ స్థానానికి మనం రావటం జరిగింది. తలసరి ఆదాయంలో 100% భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లోకి రాబోయే 2-3 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని తీసుకొస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. రియల్ ఎస్టేట్ ఈరోజు అమరావతిలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ప్రతి చోట అన్ని మించి కుప్పంలో కూడా ఈరోజు రామకుప్పం కావచ్చు, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ ఏరియాస్ ఎయిర్పోర్ట్ వస్తుందో, కంపెనీస్ వస్తుందో ఆ ప్రాంతాల్లో ఈరోజు రైతులకు సంబంధించిన భూములకి ఏ విధంగా ధరలు పెరిగినాయి, వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కూడా మనం చూస్తా ఉన్నాం. సో అమరావతిలో రమారమి 15,000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభమైనవి. మొత్తం పనులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. సీడ్ క్యాపిటల్ ని రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకొని మా రాజధాని అమరావతి, ఇది ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు. కుప్పాన్ని మార్చే దిశగా ఆయన చర్యలు చేపడతా ఉన్నారు. అంటే కుప్పంలో ఉండే ప్రజలు ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ చూస్తామని చెప్పి కల్లో కూడా ఊహించరు. ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు ఈ శ్రమ్ కార్డుకు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందాలని రాయలసీమ జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. కర్నూలులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ 16 ఏళ్ల వయసు నుండి 59 ఏళ్ల లోపు వయసు కలిగిన ఈఎస్ఐ, పీఎఫ్ ఆదాయపు పన్ను వర్తించని కార్మికులు సమీప కార్మిక శాఖ కార్యాలయం, సిఎస్సి సెంటర్ లేదా గ్రామ సచివాలయంలో తమ ఆధార్ కార్డును దాఖలు చేసి ఈ శ్రమ్ కార్డు పొందే అవకాశం ఉందని అన్నారు. 2021 నుంచి ఈ శ్రమ్ కార్మికుల నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు మన రాయలసీమ జోన్కి 55 లక్షల మందికి టార్గెట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా ఈ శ్రమ్ 28 లక్షలు, దాదాపు 49.57% చేసి ఉన్నాము. అలాగే ప్రత్యేకంగా ఏప్రిల్ 7 నుండి 17 వరకు గిగ్ కార్మికులు అంటే స్విగ్గీ, జొమాటో, తర్వాత ఓలా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉండే కార్మికులు అంతా ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలని భారత ప్రభుత్వం వారు ఆదేశాలు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రత్యేక శిబిరాలు నడుపుకుంటూ వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆరోగ్య రక్షణ ప్రాధాన్యతపై అవగాహన పెంచుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో సేంద్రియ ఎరువులు తయారు చేసి తాజా కూరగాయలను పండిస్తూ రుచికరమైన కూరలతో విద్యార్థులకు మంచి పోషకాహారం అందిస్తూ ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కదలపూర్ మండలంలోని సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇటీవల కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారంలో రసాయన ఎరువులను ఎక్కువగా వినియోగించటం. దానిని నియంత్రించాలనుకుంది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కతలపూర్ మండలంలోని సిరికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇస్తుంటే అందుకు మేమేమీ తీసిపోమంటూ ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోగ్య భారతంలో భాగస్వాములు అవుతున్నారు. వినూత్న ఆలోచనలతో మధ్యాహ్న భోజనం సమయంలో తీసుకునే ఆహారంలో వినియోగించే కూరగాయలను వారే పండించుకుంటూ విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయంతో మమేకమవుతున్నారు. ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలను పండిస్తున్నారు. పాఠశాల నుండి వచ్చే వ్యర్థాలు, చెత్త నుంచి సేంద్రియ ఎరువులుగా తయారు చేస్తూ కూరగాయలను పండిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల స్థాయిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి కర్రీస్తో పాటు రకరకాల కూరగాయలను అందించడానికి రాష్ట్ర విద్యాశాఖ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మా పాఠశాలలో ఉపాధ్యాయులందరం కలిసి విద్యార్థులతో కోఆర్డినేట్ చేసుకుంటూ పిల్లలకి ఎలాంటి మందులు వేయకుండా
సేంద్రియ ఎరువులతో పండించినటువంటి కూరగాయలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ రక్తహీనతను తొలగించడానికి ముఖ్యంగా మా దగ్గర పాలకూర కానీ, గోంగూర కానీ, అదేవిధంగా వంకాయ సంబంధిత పంటలు పండించే పిల్లలకు వాళ్ళలో ఉన్నటువంటి రక్తహీనతను తగ్గించడానికి తోడ్పాటును అందించడం జరుగుతుంది. ఇక పాఠశాలలో విద్యతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని, సమిష్టి కృషితో తాజా కూరగాయలను పండించడం ఆనందంగా ఉందంటున్నారు విద్యార్థులు. మా స్కూల్లో కూరగాయలు చాలా పండిస్తున్నాము. టమాటాలు, బెండకాయలు, సోరకాయలు, బీరకాయలు, వంకాయలు పండిస్తున్నాము. మేము చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మేము అందరం కలిసి పిచ్చి మొక్కల్ని పీకేస్తున్నాము. అందరం కలిసి చెట్లు కూడా పెడుతున్నాము. సీడ్స్ అవన్నీ పెడుతున్నాము. కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటున్నాము. మా స్కూల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉంటాయి. సోరకాయ, బీరకాయ, వంకాయ, టమాటా, పాలకూర, చుక్కకూర వంటి ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాము. ఎటువంటి రసాయనిక పదార్థాలు ఉపయోగించకుండా ఎంతో న్యాచురల్గా పండించాము. మా స్కూల్లో అన్ని రకాల వంకాయ, బెండకాయ, బీరకాయ, టమాటా, చుక్కకూర, ఆకుకూరలు ఎన్నో ఉంటాయి, పండిస్తున్నాము. నేను రోజు చెట్లకు నీళ్లు పడతాను. పిచ్చి మొక్కలు మేము అందరం కలిసి తీసేస్తాము. నేను నాతోని ఇంకా విద్యార్థులు కలిసి తీసేస్తాము. ఎరువు కూడా పోస్తాము. ప్రకృతి వ్యవసాయంపై రైతులతో పాటు భావి భారత పౌరులు అడుగులు వేయడం అందరి మన్ననలను అందుకుంటోంది. శివాజీ మహారాజ్ ప్రభావం కేవలం మహారాష్ట్ర ప్రాంతానికే పరిమితం కాకూడదని, ఆయన వ్యక్తిత్వం, ధీరోదాత్తతను ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాయల్గఢ్ కోటలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు 345వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ సమాధి పునరుద్ధరణ శతాబ్ది ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. శివాజీ దృఢ సంకల్పంతో 200 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మొఘల్ పాలనను ఎదిరించి యావత్ భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్రాల ఆవశ్యకతను నిర్దేశించాడన్నారు. स्वभाषा के लिए, स्वराज के लिए मरने की एक अमर जिजीविषा पैदा करने का काम किया. चारों ओर आदिलशाही లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 6 సంవత్సరాల క్రితం ఓ జవాన్ కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. ఇందులో భాగంగా పుల్వామా ఘటనలో అమరుడైన హేమరాజ్ మీనా కుమార్తె వివాహానికి రాజస్థాన్లో హాజరయ్యారు. కోటలో గల సంగోడ్లో వివాహ వేడుకలకు హాజరై మాయిరా పేరుతో నిర్వహించే సాంప్రదాయ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మాయిరా ఆచారం ప్రకారం మేనమామ తన సోదరి కుమార్తె వివాహానికి హాజరై బహుమతులు సమర్పిస్తారు. 2019 పుల్వామా ఘటన తర్వాత హేమరాజ్ మీనా భార్య వీరంగన మధుబాలను కలిసిన ఓం బిర్లా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వాగ్దానం చేశారు. ఉత్తరాదిన నిర్వహించే బాయిదూజ్ పండుగ నాడు ఓం బిర్లాకు రాఖీ కట్టి సోదరులకు నిర్వహించే అన్ని మర్యాదలను చేస్తున్నారు. వీరంగన మధుబాలకు సోదరుని స్థానంలో ఈ వివాహానికి హాజరైన ఓం బిర్లా తన కుటుంబంలో ధైర్యం, నమ్మకం నింపారు. అనంతరం హేమరాజ్ చిత్రపటానికి స్పీకర్ నివాళులర్పించారు. ఆ సమయంలో హేమరాజ్ బంధువులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దక్షిణ భారతంలో భానుడు తన ప్రతాపం చూపుతుంటే జమ్మూ కాశ్మీర్లో గల గుల్మార్గ్లోని మాత్రం అప్రోత్ శిఖరం వద్ద భారీగా మంచు కురుస్తోంది. హిమపాతంతో ధవళవర్ణ శోభితంగా మారిన గుల్మార్గ్ అందాలను ప్రత్యక్షంగా వీక్షించి నూతనోత్తేజం పొందుతున్నామని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరుతూ తమ జీవన ప్రయాణంలో ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు మర్చిపోగలుగుతున్నామని అన్నారు. ఈ ప్రపంచంలో అన్ని డబ్బుతోనే కొనలేమని, ఈ పర్యటన ద్వారా తమ ఒత్తిడిని అధిగమించగలిగామని పేర్కొన్నారు. बहुत अच्छा लगा यहाँ आके और अल्हम्दुलिल्लाह हमको यहाँ स्नोफॉल भी देखने मिला और यहाँ तुलसा ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.